ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాల్ చేసినటువంటి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్లు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్లని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరప్పంజరపు ఎముకటన్నింటినీ పోచేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని ధారలుగా కారుతున్న నెత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తుటితో తడిసిపోతే పంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరణ్యకశిపుడి శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు. ఏమి నారసింహం, ఏమి అద్భుతం, ఏమి అవతారం! ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. అదే ఉగ్రభావనతో ఊగిపోయి